వినుగొండ పట్టణంలోని పలు వార్డుల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామంలోని ప్రధాన వీధుల్లో తిరుగుతూ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన వినుగొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు వారితో పాటు మండల గ్రామస్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు. మేము మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుకుంటున్నాం. ఈ వినుకొండ పట్టణాన్ని అభివృద్ధి బాటలో నడిపించుకుంటూ ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితుల్లో ఇంకా కొన్ని మిగిలి ఉన్నటువంటి పరిస్థితి అంటే ఇప్పుడు మంచినీటి సమస్యని మనం పరిష్కారం చేసుకున్నాం. అదేవిధంగా మంచినీటి సమస్యతో పాటు రామలింగేశ్వర స్వామి ఘాట్ రోడ్డు నిర్మాణం చేసుకున్నాం. దాంతో పాటు గిరి ప్రదర్శన రోడ్డు నిర్మాణం చేసుకున్నాం. సగం దాకే వచ్చింది, ఇంకా సగం వేయాల్సి ఉంది. అలాగే 100 పడకల హాస్పిటల్ అన్ని విధాల మనకి నాబార్డు నుంచి మనం ఎన్ఎస్పి కాలనీలో మనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అదే కాకుండా మరి స్టేడియం నిర్మాణం చేసుకునే దాంట్లో కొంత మేరకు మనం చేసుకోగలిగాం. అదేవిధంగా అండర్ ప్రాసెస్ మన ప్రభుత్వంలో మనం చేసుకోగలిగాం. అండర్ ప్రాసెస్ బ్రిడ్జి అదేవిధంగా షాపింగ్ కి అన్ని విధాలా క్లియర్ చేసి అన్ని పర్మిషన్ తెచ్చుకోగలిగాం. ఇలా పట్టణానికి సంబంధించి ఎన్ఎస్పి కాలువ గట్ల రోడ్లు వేసుకొని ఆ దరి భాగంలో రెడ్డి నగరు అదేవిధంగా ఇచ్చుముడి నగరం పై భాగంలో 6 ఎకరాల్లో చెరువు నిర్మాణం చేసి దానిపై వాకింగ్ ట్రాక్ నిర్మాణం చేసుకున్నాం. ఇవన్నీ చేసుకుంటూ ఇంకా చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. గుండ్లకమ్మ మీద బ్రిడ్జి నిర్మాణం చేసాం, 2 గుళ్ళకమ్మల మీద. ఇవన్నిటికంటే మరి ఈపూర్లో 100 పడకల హాస్పిటల్, వినుకొండలో 100 పడకల హాస్పిటల్ అయితే ఈపూర్లో 30 పడకల హాస్పిటల్ నిర్మాణం చేసుకుంటున్నాం 10 కోట్లతో. అది దాదాపుగా అయిపోయింది. మోడల్ స్కూల్ కూడా మణికొండలో నిర్మాణం చేసుకుంటున్నాం, అది కూడా అయిపోయింది. వినుకొండలో రామలింగేశ్వర స్వామి మందిరం పైన అక్కడ పైన 273 అడుగుల గాలిగోపురం నిర్మాణానికి అన్ని విధాలా ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఫ్యూచర్ ప్లాన్ లో మన వినుకొండ పట్టణం పర్యాటక రంగంలో ముందుండాలనే ఉద్దేశంగా మరి అదేవిధంగా నగరవనం 120 ఎకరాల్లో నగరవనం ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. అది కూడా చాలా వరకు పూర్తిగా వచ్చింది. 120 ఎకరాల్లో పేదవాళ్ళకి ఇల్లు నిర్మాణం చేశాం. అదేవిధంగా ఇవన్నీ మనం చేసుకునే దాంట్లో సురేష్ మాల్ రోడ్డు కొంత భాగం వస్తే కొందరు కావాలని దాన్ని కోర్టు కేపించారు. అదేవిధంగా పెట్రోల్ బంక్ కాడ రోడ్డు కోర్టు కేపించే సమయం ఇవ్వకుండా దాన్ని ప్లాన్ చేసి రోడ్డు ఎక్కడ కూడా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా వైఎస్ఆర్ ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో ఇవన్నీ చేయగలిగాం. ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. గాలిగోపురం ఒకటైతే గాలిగోపురం 273 అడుగులు కొండ మీద కడితే అటు తూర్పు వైపు చూస్తే దుర్గమ్మ టెంపుల్ కనిపిస్తుంది. ఆ లెన్స్ పెట్టి చూస్తే దానికి లిఫ్ట్ కూడా ఉంటుంది పైకి. అదేవిధంగా పొరపటమల్లి చూస్తే శ్రీశైలం మల్లికార్జున స్వామి కనిపిస్తా ఉంటాడు. అదేవిధంగా హార్టికల్చర్ కాలేజీ, అగ్రికల్చర్ కాలేజీ 2 పర్మిషన్లు వచ్చినాయి. ఈ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకు కూడా తెలుస్తాయి. నిన్నటిదాకా నా దగ్గర ఉన్నటువంటి వాళ్ళకు కూడా తెలుసు. అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజీ, తిరుమల ఇంజనీరింగ్ కాలేజీ ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది. కంపల్సరిగా టిట్కో ఇళ్ల దగ్గరే ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటు చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. ఇవన్నీ కూడా రేపు నెక్స్ట్ జరిగాయి అన్నమాట. నర్సింగ్ కాలేజీ కూడా నెక్స్ట్ అక్కడే ఆ రోడ్లోనే జరుగుతూ ఉంది. తెల్లబాడు దగ్గర హార్టికల్చర్ కాలేజీ, అగ్రికల్చర్ కాలేజీ ఇవన్నీ చేయాలంటే మీరందరూ కూడా సహాయం చేయాలి. దాని మాకు మీరందరూ కూడా ఫ్యాన్ గుర్తుకు ఓట్లేసి మేము మీకు సహాయం చేశాం. ఒక పక్క 82 సచివాలయాలు నిర్మాణం చేశాం, ఒక పక్క 82 రైతు భరోసా కేంద్రాలు నిర్మాణం చేశాం, 82 హాస్పిటల్స్ నిర్మాణం చేశాం. మేము చెప్పుకోవడానికి ఇవన్నీ ఉన్నాయి. అదే కాదు, గోడౌన్స్ నిర్మాణం చేశాం, దాదాపుగా 60 గోడౌన్స్ నిర్మాణం చేశాం. అదేవిధంగా కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం చేశాం. ఇది
ఆటో నగరు 10 ఎకరాల్లో ఆటో నగర్ ఇచ్చాం. లారీ స్టాండ్కి 6 ఎకరాల్లో లారీ స్టాండ్ ఇవ్వగలిగాం. ఇలా మేము చేసినవి కూడా మేము చెప్పుకుంటూ చేయాల్సిన హార్టికల్చర్ కాలేజీ, అగ్రికల్చర్ కాలేజీ 2 కూడా తెల్లబాడు అంటే నూజెండ్ల మండలంలో టౌన్కి 7 కిలోమీటర్ల దూరంలో 220 ఎకరాల్లో హార్టికల్చర్ కాలేజీ, అగ్రికల్చర్ కాలేజీ ఏర్పాటు చేయడానికి అన్ని పర్మిషన్లు కూడా ఉన్నాయని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఈ ఎలక్షన్ కోడ్ అయిపోగానే వాటిని పూర్తి స్థాయిలో మొదలుపెట్టి నిర్మాణం చేస్తామని, అదే కాదు ఇంకా వినుకొండకి ఇంకా కొన్ని చేయాల్సినవి ఉన్నాయి. వినుకొండ పట్టణాన్ని మోడల పట్టణంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ముందుకు వెళ్తా ఉన్నాను. నాకు ఏ ఆశయం లేదు, ఒకటే ఆశయం. నా ఆశయం నేను పుట్టి పెరిగిన ఈ ప్రాంతానికి మంచి గుర్తింపు, గౌరవాన్ని తీసుకురావాలంటే మంచి అభివృద్ధి, మంచి సంక్షేమం 2 కూడా మనం ఇచ్చిన విధంగా ఉండాలని. ఇప్పుడు వాళ్ళు చూస్తే ఆవుల ఫామ్ కానీ, డైరీ ఇండస్ట్రీ కానీ, కోల్డ్ స్టోరేజ్ కానీ ఇవన్నీ ఇక్కడికి వచ్చినాయి అంటే వినుకొండ అంచెలంచెలుగా ఎదుగుతూ ముందుకెళ్తూ ఉంది. అంటేనే రేపు పొద్దున జీవితంలో మన ఫ్యూచర్లో మన వినుకొండ పట్టణానికి అభివృద్ధి జరగడానికి అవకాశాలు ఉంటాయి. మరికనే అభివృద్ధి జరగాలంటే జరగదు. గత 10 సంవత్సరాల్లో చెప్పుకునే దానికి ఒక్కట్లేదు. కానీ ఈరోజు వాళ్ళు చెప్పుకునేది ఒక్కటే. బ్రహ్మనాయుడు బూతులు మాట్లాడాడు, బ్రహ్మనాయుడు తిట్టాడు, బ్రహ్మనాయుడు బూతులు మాట్లాడాడని అది ఆ చెల్లుపోతో వినిపిస్తారు. ఆ చెల్లుపోతో ముందు వినిపించి ఆ ఎంపీ ఒక ఆయన, మాజీ ఎమ్మెల్యేలు 2 ఈ 3 వినిపిస్తా ఉంటారు. ఆ వినిపిస్తా అది వాళ్ళకి అంత సమ్మగా ఉంటే వినండి, రోజు ఇంట్లో చెవులో పెట్టుకొని వినండి. నాకేం అభ్యంతరం లేదు, రోజు పెట్టుకోండి, బాగా పెట్టుకోండి, చెవులో పెట్టుకొని వినండి. మేము కాదనట్లేదు, మేము ఒక్కటే చెప్తున్నాం. మీరు మాట్లాడితేనేమో రామాయణం, నేను మాట్లాడితేనేమో అది బూతులు. మీరు రామాయణం అయితే మీరు బూతులు అరే బొల్ల అనే దాంట్లో, నీ అమ్మ అనే దాంట్లో ఇవన్నీ అన్నప్పుడు నేనేమన్నా గాజులు తొడుకొని ఊరుకుంటానా? ఒకప్పుడు ఒక ఆయన గురించి ఒక ఆయన, ఈయన పెద్ద నీచుడు, నికృష్టుడు, ఇట్లాంటి నికృష్టుడిని ఎందుకు ఈ వినుకొండ నియోజకవర్గం 10 సంవత్సరాలు పాలన చేపించిందని ఒక ఆయన చెబుతాడు. ఆయన్ని ఇంకొక ఈయన చెప్తాడు, ఈ బురదమట్ట లాంటి వాడు, ఈ బురదమట్ట ఎప్పుడు పట్టుకున్నా దొరకదు, ఈ బురదమట్ట ఈ వినుకొండ నియోజకవర్గం చెరువులైతే 29 చెరువులు వేసుకొని ఈ నిజాయితీగా ఉన్నానని చెప్తా ఉన్నాడని చెప్తాడు. ఇంకొక ఆయన ఎంపీని ఇదే నా పక్కన తిరిగిన ఆయన, ఆ ఎంపీ పెద్ద దొంగ, ఆ ఎంపీ పెద్ద దొంగల్లో మొదటి దొంగ, పెద్ద పిచ్చినారోడు. వినుకొండ నియోజకవర్గానికి ఒక్కసారైనా ఒక్కరికైనా ఒక్క 10 రూపాయలు ఎవరికైనా దానం చేశాడా అంటే లేదని చెప్పక ఎవరన్నా చేశానో చెప్పమని చెప్పండి. ఈ సందర్భంగా అడుగుతున్నాను. ఇలాంటివన్నీ కూడా చేస్తున్నటువంటి వాళ్ళందరికీ నేను ఒక్కటే చెప్తున్నా, తిట్టుకునే ముందు మీరు మనం చేసిని చెప్పుకోండి. మీరు ఏదన్నా ఒకటి చేస్తుంటే చెప్పుకోండి, సంతోషం. బ్రహ్మనాయుడిని తిట్టుకున్నంత మాత్రం ఏలుపూర్లో బ్రహ్మనాయుడిని ఇవన్నీ మాట్లాడారు, చాలా మాట్లాడారు. ఏలుపూర్లో తర్వాత స్పందన ఎలా ఉందో, మక్కెన మల్లికార్జునరావు బ్రహ్మనాయుడిని గుద్దితే ఆడబోయి పడతాడు, మేము 5 పార్టీల వాళ్ళం 5 ఏళ్ళు కలిసి గుద్దితే ఆడబోయి పడతాడు అన్నాడు. ఏలుపూర్ వాళ్ళు అన్నారు, అన్నా రక్తం మరిగిందన్నా నిన్ను తిడుతుంటే, అయినా తిట్టని అనుకున్నాం అని నేను ఏలుపూరు పోతే ఊరూరు బయటికి వచ్చింది. బయటికి వచ్చి పూర్తి స్థాయిలో అన్నా నీ గెలుపుకి మేమే నిదర్శనం, ఎలా గెలవో చూస్తామని చెప్పారు. మక్కిన మల్లికార్జునరావు గారు మనకు ఒకవైపు న్యాయమే చేస్తున్నాడు, ఒకవైపు మనకు మంచే చేస్తున్నాడు. ఆయన మనం ఎక్కడ కూడా తప్పు పట్టకూడదు. మక్కిన మల్లికార్జునరావు నీ పని నువ్వు కానీ ఉండు. మరి నా మీద పోటీ చేస్తుంది మక్కిన మల్లికార్జునరావు, ఈ జీవీఎస్ ఆంజనేయులు తెలియని పరిస్థితుల్లో ఈ రోజు కనపడుతున్నాం. ఏదో మొత్తానికి ఆయనే కనపడుతుండు, మొత్తం ఆ జీవీఎస్ ఆంజనేయులు ఏమో వెనక్కపోయాడు. ఈ మక్కిన మల్లికార్జునరావు ముందుకు వచ్చి ఏది పడితే అది మాట్లాడుతాడు.
మీరు ఏం మాట్లాడినా బ్రహ్మనాయుడు ఎక్కడా తప్పు చేయలేదని మీరు ముగ్గురు కదా 5గురు అని చెప్పాడు. మా కమ్యూనిస్టులు కూడా మా వాళ్ళేనని చెప్పాడు మక్కిన మల్లికార్జునరావు. 5గురు 5 ఏళ్ళు బిగించి ఒక్క గుద్దితే బ్రహ్మనాయుడు ఎక్కడో పడుతున్నాడు. నిజంగా నేను అన్నగాని నేను గుద్దితే నువ్వు ఎక్కడ పడతావా, అసలు నేనేంటి అనేది నేను అన్నం. ఎందుకంటే నా సంస్కారం అంటూ వస్తుంది. నేను అనాలంటే పెద్ద పరిస్థితి కాదు, కానీ నీకు ఆ స్థాయి నీది కాదు కూడా, నీది ఆ స్థాయి కూడా కాదు. నువ్వు కేవలం ఆంజనేయులకి కత్తి వెనకబొట్టుకొని తిరుగుతున్నటువంటి, అటు అన్ని విధాల అందరూ ప్రజలు తెలుసుకున్నారు. అది మట్టికి నువ్వు గుర్తు చేసుకో. ఇది పూర్తి స్థాయిలో ఆంజనేయులు వండనగుడ్డ వడకన కూడు. బ్రహ్మనాయుడు ఏవైతే ఏం పోయింది, ఆంజనేయులు ఏవైతే ఏం పోయింది. మంది వండనగుడ్డ వడకన కూడు. మీ వారంలో మీరు బాగా మీ ఇష్టం వచ్చేటట్టు చేసండి. మంచి చేస్తున్నటువంటి బ్రహ్మనాయుడికి ఈ రోజు ఈ మాటలు మాట్లాడుతున్నా మీకు ఎప్పుడు కూడా అది ప్రజలే ఆ తీర్పిస్తారు. ఇంకా ఒక్కటి చెప్తా, ఎమ్మెల్యే అంటే అన్యాయం చెప్పిన వాళ్ళకి నేను ఒకటి చెప్తాను. ఎమ్మెల్యే అంటే అన్యాయం కాదయ్యా. ఎమ్మెల్యే అంటే ప్రజల్లో ఉండి ప్రజల సమస్యలు తెలుసుకొని, ప్రజల అవసరాలు తెలుసుకొని, ప్రజలకి ఏం కావాలో అవన్నీ తెలుసుకొని, ప్రజల మధ్య ఉండి అవన్నీ తెలుసుకొని మన వినుకొండ పట్టణాన్ని అభివృద్ధిలో నడపాలంటే ఏమి కావాలో అని అసెంబ్లీలో మాట్లాడి మనకు ఆ నిధులు తీసుకొచ్చినటువంటి వాడే ప్రజాప్రతినిధి అని సందర్భంగా మీకు తెలియపడుతున్నాను. ఆనాడు వింధ్యల సంస్కృతిని రేషన్ కార్డులా ఇచ్చినటువంటి సమస్యని ఆ బురద బట్ట మాటలిని ఆ బురద బట్టలు వేసుకుంటే ఆయన చెరువులో దానికి నువ్వు వత్తాసు పలికాడు ఈ ఆంజనేయులు. ఒక్కసారి ఆంజనేయులు గారు మీరు ఆలోచించండి. మీరు తప్పు చేశారో రైట్ చేశారో ఈ నిబంధన నియోజకవర్గానికి మల్లికార్జున ఏం చేశాడు, నువ్వేం చేశావు ఈ ప్రజలందరికీ తెలుసు. మీరిద్దరూ ఈ వినుకొండని 30 సంవత్సరాలు పరిపాలించారు. యలమందరావు గారు 10 సంవత్సరాలు, ఆంజనేయులు గారు 10 సంవత్సరాలు, నక్కిన మల్లికార్జునరావు గారు అధికారం పార్టీలో ఇన్ఛార్జిగా 5 సంవత్సరాలు, ఎమ్మెల్యేగా 5 సంవత్సరాలు, 30 సంవత్సరాలు. ఈ 30 సంవత్సరాల్లో ఈ వినుకొండకి మీరు చెప్పుకోదగింది ఒక్కటి చేశారు అంటే ఒక్కటే ఉందని చెప్తుండ్రు ఆంజనేయులు. ఆ మల్లికార్జున ఒకటి చెప్తుండ్రు. ఏ మల్లికార్జున ఏం చెప్పాడు, ఎన్ఎస్పీలో గెస్ట్ హౌస్లు కట్టుకుంటా నేను నాకు సంబంధించిన వాళ్ళే ఈ వినుకొండ నియోజకవర్గ చెరువులన్నీ సొంతం చేసుకున్నాం. ఇది వాళ్ళు చెప్పింది. ఇప్పుడు ఈయన ఈ తాజా మాజీ ఎన్ఎస్పీ మీద గెస్ట్ హౌస్ కట్టుకున్నాడు, ఎన్ఎస్పీ మీద గెస్ట్ హౌస్ కట్టుకున్నాడు, వాళ్ళ ఊర్లో శ్మశానం కలుపుకున్నాడు. ఇవన్నీ చెప్తే ఇక్కడ దాతరపల్లి కాడ 100 ఎకరాలు వాళ్ళ అడవులకి కల్పించాడు. కొచ్చెర్ల కాడ 400 ఎకరాలు అతని దగ్గర పనిచేసే వాళ్ళందరూ బినామీ పేర్లు పెట్టి 100 కోట్లు లోన్ తీసుకున్నాడు. వీళ్ళు చేసినటువంటి నిర్వాహం దీనివల్ల 30 సంవత్సరాల వినుకొండ అభివృద్ధి వెనకపోతే ఇవాళ మంచి జరుగుతుంటే ఆ మంచికి అనువనువున హిందూ శ్మశానం దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే అన్నిటికీ కేసులే, అన్నిటికీ కోర్టులు వేయడమే. మంచి జరగకూడదు. లాస్ట్కి ఒక్క మాట, 2 నెలలు వస్తాయనే మంచినీళ్ళు కరెక్ట్ గా 15 రోజులకు అయిపోవచ్చు. ఏంటి అంటే ఒక ఆయన చెప్పాడు, ఈ మల్లికార్జునరావు సలహా ఈ తాజా మాజీ ఇది రోజువారీగా నీళ్లు డ్రైన్ చేయడం మొదలుపెట్టారు. 2 నెలలకి వస్తాయనుకున్న నీళ్లు 15 రోజులకు అయిపోవచ్చినాయి. ఏంటని 15 రోజులకు అక్కడ పోతే మా కౌన్సిలర్ చెప్పారు, రోజువారీ నీళ్లు వదులుతున్నారండి, అవి డ్రైన్ అయిపోతున్నాయండి అని. 100 మంది మీ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం 1,00,000 మంది గొంతులు ఎండబెట్టాలనుకున్నారు మీరు. నాకు అలాంటి రాజకీయం నాకు అవసరం లేదు. 1,00,000 మంది గొంతులు తడపాలనుకున్నాను నేను.
లాస్ట్కి ధర్మమే గెలిచింది. నీళ్ళు ఇవాళ సంవత్సరం లెక్క చెరువుకి పెట్టానని మీ అందరు కూడా సవినీగా మనవి చేసుకుంటూ, నీళ్ళెందుల మీరు ఇండిపోతారు, మీరు ఇంటికి పోతారు అన్న సంగతి తెలుసుకోండి అని సందర్భంగా తెలియపరుచుకుంటూ సెలవు తీసుకున్నాం. జై జగన్. ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ గారికి ఒక బీసీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ గారికి ఒక ఓటు, అదేవిధంగా నేను రెండోసారి పోటీ చేస్తున్నా నాకు ఒక ఓటు, ఫ్యాన్ గుర్తు మీద ఓట్లు వేసి గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్.